మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు కూడా లేడు. వేరే చెప్పక్కర్లేదు. వేరే ఎవరి శరీరమే వారికి పుణ్యక్షేత్రం, ఎవరి మనస్సే వారికి పుణ్యతీర్థం, ఎవరి అంతరాత్మే వారికి గురువు, ఎవరి జీవితమే వారికి గ్రంథం. అలా ఉంటే వ్యక్తికైనా అంతే, దేశానికైనా అంతే. ఇగో ఈ సూత్రాలను అనుసరించి నడుచుకోవడం వల్ల భారతదేశం ఒకప్పుడు కనీసం 500-600 ఏళ్ల క్రితం వరకు కూడా బ్రిటిష్ వారు కాదు, తురుష్కులు దండయాత్రానికి రాకపూర్వం విశ్వగురువుగా వెలసిల్లింది. ఇక్కడ నలంద, తక్షశిల విద్యాలయాలు ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, వేల మైళ్ళ నుంచి ఓడల్లో వచ్చారు ఇక్కడికి, పడవల్లో వచ్చారు ఇక్కడికి విద్య నేర్చుకోవడానికి. ఇవాళ మన కర్మగాలిపోయి 10వ తరగతి చదవడానికి ఫారిన్ వెళ్ళిపోతున్నాడు వీడు. హిందూ అయిన ప్రతివాడు జీవించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడో ధర్మం కోసం మరణించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడని క్యాన్సర్ ఎందుకు వస్తున్నాడు మనకి? ఆందోళన ఎక్కడుందట?